Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening, ma. So, last classes, ఎవరికైనా doubts ఉన్నాయా? Anyone? Please confirm. No, sir. Clear? వచ్చినాయా అన్నీ? Sir. Okay, very good. So, very good, guys. చూడండి, లాస్ట్ ఈ మంత్లోనే ముగ్గురికి జాబ్స్ వచ్చాయి ఎస్ఏపీ మీద. సో మధులత అనే ఒక అమ్మాయికి డైనమో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 1.5 lakhs, కేదార్నాథ్ అనే పర్సన్కి ఆల్కమ్ ల్యాబొరేటరీస్లో 19 lakhs, నిన్న రీసెంట్గా వచ్చిన అబ్బాయి టాటా కన్సల్టెన్సీ 15 lakhs. చూడండి, సబ్జెక్ట్ అనేది నేర్చుకున్న తర్వాత జాబ్స్ లేవనేది మూర్ఖత్వం. ట్రై చేశారంటే 100% జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి. లింక్డ్ఇన్స్ నౌకరీ.comని మీరు పట్టుకున్నారంటే సక్సెస్ అయిపోతారు. అదొక్కడైతే నేను చెప్పగలుగుతాను. బట్ లేవు అనడం రాంగ్. సెర్చ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 100% మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి. చేసే విధానం తెలియాలి అంతే. అది యా. నిన్న మనము జిఎస్టీ గురించి డిస్కషన్ చేసాం. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ మనం ఎందుకు ఉపయోగించాలి, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, రిజిస్ట్రేషన్స్ ఏమేమి ఉన్నాయనేది నిన్న క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు. దీంట్లో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. జిఎస్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది ఎస్ఏపీలో, టీడీఎస్ జిఎస్టీ అనేది. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను గ్రూప్లో ఇస్తాను, అది మీరు దాన్ని బట్టి చేయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఓబీవైజెడ్ ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ, కండిషన్ టైప్స్. ఇదే కదా మనకి ఇక్కడ కండిషన్ టైప్స్ ఓబీవైజెడ్. క్లిక్ చేయండి దాని మీద. న్యూ ఎంట్రీస్. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని 3 ట్యాక్సెస్ని క్రియేషన్ చేసుకోవాలి. ఆ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనే పేర్లతో చాలామంది క్రియేట్ చేసుకొని ఉంటారు. సేమ్ పేరు ఇచ్చినామంటే అది తీసుకోదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం కొత్తగా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సిజిఎస్టీ కదా, ఏం చేయాలంటే సిబియుఎల్టీ, లేదంటే సిజిఎస్టీ అని తీసేసుకొని, అది చూడండి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని తీసుకుంటుంది, ఆ పేరు ఇచ్చినామంటే. కాబట్టి మనం ఏం చేస్తామంటే బుల్లెట్ కదా మంది, సిజిఎస్బి అని పెట్టాలి, టీ ప్లేస్లో బి పెట్టాలి. ఇక్కడ బుల్లెట్ ఇన్పుట్ సిజిఎస్టీ, యాక్సెస్ సీక్వెన్స్, ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇక్కడ మనం తీసుకోవాలి. చూడండి, ఎండబ్ల్యూఎస్టీ ట్యాక్స్ క్లాసిఫికేషన్. సో విత్ ఇన్ ఇండియానా లేదంటే అదర్ కంట్రీనా అనేసి సీక్వెన్స్. కండిషన్ క్లాస్, ట్యాక్స్ అనేది డీలో ఉంది కాబట్టి కండిషన్ క్లాస్ ట్యాక్స్ తీసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్, ఇక్కడ కూడా
ఏ అంటే పర్సంటేజ్, కండిషన్ కేటగిరీ, ఇక్కడ కూడా డి ఫర్ ట్యాక్స్. ఓకే, ఇంకా రిమైనింగ్ వాటితో మనకి అవసరం లేదు, నో నీడ్. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఎలా చేసుకుంటామో టాలీలో, దీంట్లో కూడా ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ చేసుకోవాలి. అదే అవుట్పుట్ అయితే కనుక అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ తర్వాత ఐజిఎస్టీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. ప్రతిదీ రాసుకోవాలి, లేదంటే గుర్తుండదు. సిజిఎస్బి, నెక్స్ట్ హెచ్జిఎస్టీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్జి కదా, ఎస్జిఎస్బి, బుల్లెట్ హెచ్జిఎస్టీ. సేవ్. నెక్స్ట్ ఐజిఎస్బి, ఒక్క అక్షరం మారినా చాలు, ప్రాబ్లం లేదు. సో కండిషన్, ఇప్పుడు మీరు ఓన్లీ ఇన్పుట్కే చేశారండి, అవుట్పుట్ కూడా చేయాలనుకోండి, అంటే కస్టమర్కి కూడా చేయాలనుకోండి. ఇప్పుడు మనం వెండర్గా చేసాం, కస్టమర్కి కూడా చేయాలనుకుంటే మళ్ళీ 3 ఎక్స్ట్రా వస్తాయి, మళ్ళీ 3 ఎక్స్ట్రా వస్తాయండి. అది మీరు చేయాలి. కస్టమర్కి సంబంధించి నేను వెండర్కి సంబంధించి చేస్తాను, మీరు కస్టమర్కి సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసుకుంటూ రావాలి. ఇది ఎలా చేశారో అదే విధంగా చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ కీస్, ఓబిసిఎన్ /n OBCN. న్యూ ఎంట్రీస్, త్రీ డిజిట్స్తో చేయాలి. ఇక్కడ వచ్చేసి బుల్లెట్ కదా, BU1 అని ఇస్తా. డిస్క్రిప్షన్ BULT, ఇన్పుట్ సిజిఎస్టీ. ట్యాక్స్ టైప్, ఇన్పుట్కి ఏముంది 2 ఉంది, అవుట్పుట్కి 1 ఉంది, 2 ఇవ్వాలి. సపరేట్ లైన్ ఐటమ్, పోస్టింగ్ ఇండికేటర్ 2 తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ BU2, హెచ్జిఎస్టీ. BU2 ఎవరో తీసుకున్నారు, కీ BU2 ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ఆటోమేటిక్ పోస్టింగ్స్ ఫర్ VRB, ఎవరో తీసుకున్నాడు. ఇది తీసుకోకూడదు మనం. BU1 తీసుకున్నాం, BU2 పనిచేయలేదు, BU3 తీసుకున్నాం. ఓకే, ఇది ఎవరు తీసుకోవాలి. నెక్స్ట్ BU4 IGST. ఇప్పుడు నేను ఇన్పుట్కి చేసా ఇక్కడ, మళ్ళీ మీరు అవుట్పుట్ కూడా 3 తీసుకోవాలి ఇక్కడే. ఓకేనా, కస్టమర్కి సంబంధించింది అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ తీసుకోవాలి. నేను వెండర్కి మాత్రమే చేశాను, రాసుకోవాలి.
VU1, VU3, VU4. 2 ఎవడో తీసుకున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBYZ. ప్రొసీజర్ ఓకే. న్యూ ఎంట్రీస్ ఇక్కడ బుల్లెట్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ బుల్లెట్. చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ న్యూ ఎంట్రీస్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ లిమిట్ ఫ్రమ్ టు లిమిట్ ట్యాక్స్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ ప్రీ సెటప్ అనమాట. బేస్ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్కి ఎంత ట్యాక్స్ పడాలి, CGST, HGST, IGST, లిమిట్ పర్సంటేజ్, స్టెప్స్, రెఫరెన్స్, ఎంత అమౌంట్కి బేస్ అమౌంట్కి ఎంత ట్యాక్స్ పడవచ్చు అనేది ఇక్కడ సెటప్ చేసుకుంటాం కంట్రోలింగ్లో. ఓకే చూడండి జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10, 20, 30, 40. అదే మీరు కస్టమర్కి వచ్చిందనుకో 50, 60, 70 తీసుకోవాలి బేస్ అమౌంట్. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ మనకు ఉంటుంది కదా బేస్ అమౌంట్, దాని మీద CGST, HGST ఎంత పడాలనేది ఇక్కడ సెటప్ చేస్తాం. కిందికి రండి, బేస్ అమౌంట్ అనేది ఉంటుంది. BASB బేస్ అమౌంట్. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం స్టార్టింగ్లో CGSB, HGSB, IGSB ఇక్కడ ఇవ్వాలి. అదే మీరు కస్టమర్కి ఏందనుకోండి 50, 60, 70 ఇక్కడ ఒక 3 యాడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఫ్రమ్ టు లిమిటెడ్ ఎంత నెంబర్ 10, 10 ఇచ్చేయాలి. తర్వాత అకౌంట్కి కూడా చేసాం మనం. ఏం చేసాం అకౌంట్కి BU1, BU3, BU4 అవి అక్కడ ఇవ్వాలా. ఎంటర్ సేవ్ చేయాలి. డేటా వాజ్ సేవ్. అదే మీరు కస్టమర్ అయిందనుకోండి ఇక్కడ 50, 60, 70 ఇక్కడ కూడా ఒక 3 IGST అవుట్పుట్ సంబంధించి 3 యాడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ BU5, BU6, BU7 కూడా వస్తుంది కస్టమర్కి. నేను ఓన్లీ వెండర్కి చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బుల్లెట్ ట్యాక్స్. నెక్స్ట్ అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG. పొజిషన్ IN. ఇక్కడ చూడండి ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మనకులాగా కొన్ని వేల మంది సర్వర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రొసీజర్ మీది కాకుండా వేరే వాళ్ళది ఉంది అంటే ఎవరో మార్చి ఉంటారని అర్థం. అంటే అక్కడ వాడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు ఎంట్రీస్ పడలేదు అంటే ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మార్చి ఉంటారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి మీది ఉందా వేరే వాళ్ళది ఉందా, లేకపోతే ఎంట్రీ పడదు. నెక్స్ట్ డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేస్ FTXP. కొత్తగా 2 డీల్స్తో చేసుకోవాలి, యూనిక్గా ఉండాలి. బుల్లెట్ కదా B1
ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కాబట్టి బి, అవుట్పుట్ అయితే ఏ. ఎంటర్ ఇవ్వండి. ఇలా అడుగుతుంది. ఇప్పుడు 6% అనుకోండి. ఎగ్జాంపుల్ నిన్న మనం థియరీ డిస్కస్ చేసాం కదా, 12%. ఓకే, ఇక్కడ నేను 12% అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి? సిజిఎస్టీ 6, హెచ్జిఎస్టీ 6 ఇవ్వాలి. చూడండి అక్కడ ట్యాక్స్ ప్రొసీజర్లో మనం చేసింటే ఇక్కడికి వచ్చేసాయి చూడండి ఆటోమేటిక్గా. యాజ్ ఇట్ ఈస్ ఇవ్వండి, సేవ్. నెక్స్ట్ B2, ఓన్లీ ఐజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఓన్లీ ఇది మాత్రం ఇవ్వాలి. ఈ రెండు రాసుకోవాలి. FS00లోకి వెళ్ళి జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. అదే కస్టమర్కి అయితే అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ సిజిఎస్టీ చేయాలి. ఓకే, కరెంట్ అసెట్స్లో చేయాలి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, INR, ట్యాక్స్ కేటగిరీ మనం చేసింటి ఇక్కడికి వచ్చిండే. వచ్చినాయాడా? B1, B2. B1 సెలెక్ట్ చేయాలి. లైన్ ఐటెం డిస్ప్లే 001, లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో G001. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ. కంట్రోల్ డేటాలో హెచ్జిఎస్టీ కూడా B1, రిమైనింగ్ అన్ని సేమ్. ఇక్కడ కంట్రోల్ డేటాలో B1 తీసేసి B2 పెట్టాలి. ఓకే, ఇలా 3 జిఎల్స్ చేసేసాం. నెక్స్ట్ పర్చేజ్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అని టిక్ మార్క్. కంట్రోల్ డేటా, ట్యాక్స్ కేటగిరీ, ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్.
ఓకే. నెక్స్ట్ OB40. మనవి ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సి కదా, సికి సంబంధించి కిందికి రండి. అవి గుర్తు లేకపోయినా ఏవైనా పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకున్నాం మనం? BU1 పెట్టాం కదా, BU1, BU3, BU4 అవేనా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ అయిపోయింది, బి కదా, ఇక్కడ ఉందా BU1, BU3, BU4. ఇక్కడ మీరు గుర్తు లేకపోయినా ఇక్కడైనా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ BU1 ఓపెన్ చేయండి. పోస్టింగ్కి ఫస్ట్ నో ఇవ్వండి. డూ యూ వాంట్ సేవ్ ద డేటా ఫస్ట్? నో. డెబిట్ 40, క్రెడిట్ 50. రూల్స్ తర్వాత ఎస్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ పోస్టింగ్కి. ఇప్పుడు ఇన్పుట్ CGST. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నో, తర్వాత సేవ్, బ్యాక్, యా. నెక్స్ట్ SM30. SM30 J_1 కండిషన్ ట్యాక్స్. ఇది ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, దాన్ని మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ ఏంటి మన BULT. తర్వాత ట్యాక్స్ కోడ్ ఏంటి B1 BULT, B2. ఇక్కడికి కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50,000 ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ అమౌంట్ ఇవ్వకూడదు. నువ్వు ఇచ్చిన కోడ్స్ నీకు వచ్చిందో వచ్చాయా కోడ్స్? B1 ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్ ట్యాక్స్ టిక్ మార్క్ పెట్టి ఇక్కడ B1 తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 50,000 తీసుకున్నాను. ఇదే అమౌంట్ ఇక్కడ కూడా 50,000 చూపిస్తుంది. అంటే ఇది పెరగలేదు అంటే అర్థం ఏంటి? ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఉందని అర్థం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఉంది అంటే 50,000 లోపలే ట్యాక్స్ పడింది. తర్వాత ఎక్కడ చెక్ చేయాలి నువ్వు? ట్యాక్స్ ఎంత పడింది? ఇక్కడ 5,357 రూపాయలు ట్యాక్స్ పడింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా తీసుకొని ఉంటుంది, అది మనకు అవసరం లేదు. ఓకే, తీసుకోలేదు ట్యాక్స్. సో బేసిక్ డేటా. ఇప్పుడు మనం సిమ్యులేట్ చూడండి. ఇదే అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ 50,000 ఇవ్వకపోతే ముందుకు పోదు ఎంట్రీ. ఇప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకుంది, ఇది తీసేయాలి, లేకుంటే ఇది కూడా యాడ్ అవుతుంది. చూసారా? ఇప్పుడు మనం చేసింది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. 50,000 లోపలే ట్యాక్స్ పడింది. 50,000 మనం ఎంట్రీ చేసాము. దాంట్లో అసలైన అమౌంట్ 44,642. దాంట్లో ఇన్పుట్ CGST 2,678. ఇన్పుట్ HGST 2,678. ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. డాక్యుమెంట్ 1018 వాజ్ పోస్టెడ్. సేవ్ అయిందా? కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. కావాలంటే వెళ్ళాలి మనం. న్యూ సెషన్ ABL1N. $50,000. ఇప్పుడు ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్లో ఉంది. ఒక ఎంట్రీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేద్దాం. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్, దీన్ని టిక్ మార్క్ పెట్టండి. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది. సేమ్ అమౌంట్ పోస్ట్ చేస్తుంది. ఇక్కడ నేనేమో 50,000 ఇచ్చాను. ఇక్కడ పైన చూడండి ఎంత వచ్చింది? 56,000 వచ్చింది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. కాపీ పేస్ట్. ట్యాక్స్ 6,000 ట్యాక్స్ పడింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసేయండి, లేకుంటే అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. సిమ్యులేట్. చూసారా? నేను ఇచ్చిందేమో 50,000, కానీ ఎక్స్ట్రాగా ఎంత పడింది? 3,000. ఇన్పుట్ CGST, ఇన్పుట్ HGST 3,000 అంటే 6,000 ఎక్స్ట్రా ట్యాక్స్ పడింది. ఓపెన్ చేసి సేవ్. ఇప్పుడు చూడండి, అక్కడ వెళ్ళి చూడండి. రిఫ్రెష్.
ఒకటి 50,000, ఒకటి 56,000. దీన్ని మాన్యువల్ క్లియరింగ్ అనే చేయొచ్చు, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా అయినా క్లియర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, వెండార్ లెవెల్లో బ్యాక్ ఎండ్ లెవెల్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, ఇక్కడ వెండార్ లైన్ ఐటమ్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇది ఓపెన్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేసి నేను ఆటోమేటిక్ లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నాను. మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, 110. త్రీ డేస్ తర్వాత అంటే 3వ తారీఖున ఇస్తున్నాను. క్లియరా? జిఎస్టీ ఇన్వాయిసెస్ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్రియేట్ చేశాను, క్లియర్ చేశాను. ఓకే, 50,000, 56,000 టోటల్గా ఎంత అమౌంట్? ఇక్కడ 1,60,000ని జిఎస్టీ ఇన్వాయిసెస్ని మాన్యువల్ పేమెంట్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేశాను. క్లియర్. వెళ్ళి చూడండి, 0. పీరియడ్ ఐటమ్స్, జెడ్పీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. అదే కేజెడ్ ఉంటే మాన్యువల్ ద్వారా క్లియర్ అయిందని అర్థం. క్లియర్? ఇది జిఎస్టీ అండి. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? జిఎస్టీ కస్టమర్ది మీరు చేయాలి. ఇప్పుడు ఎలా చేసామో ఇన్పుట్స్ జిఎస్టీ, అదేవిధంగా అవుట్పుట్ సంబంధించి మీరు చేయాలి. ఓకేనా? ఓకే సార్. బై గైస్.